బస్ డ్రైవర్ గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత రికార్డు సృష్టించారు. శనివారం విధుల్లో చేరిన ఆమె మొదటి రోజు హైదరాబాద్ నుండి మిర్యాలగూడకు బస్ నడిపారు. ఇన్ని రోజులు ఢిల్లీలో డ్రైవర్ గా విధులు నిర్వహించిన సరిత ప్రత్యేక అనుమతితో తెలంగాణ ఆర్టీసీలో చేరారు. ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత రికార్డు సృష్టించారు. శనివారం విధుల్లో చేరిన ఆమె మొదటి రోజు హైదరాబాద్ నుండి మిర్యాలగూడకు బస్ నడిపారు. ఇన్ని రోజులు ఢిల్లీలో డ్రైవర్ గా విధులు నిర్వహించిన సరిత ప్రత్యేక అనుమతితో తెలంగాణ ఆర్టీసీలో చేరారు. సీత్య తండాకు చెందిన వాంకుడోతు సరిత, రామ్కోటి రుక్కా దంపతుల 6 సంతానంలో 5వ అమ్మాయి. 4 అక్కల పెండ్లి కోసం తన తండ్రి ఉన్న 3 ఎకరాల భూమిని అమ్మేయడంతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో అక్క దగ్గర ఉంటూ నల్గొండ జిల్లా దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివింది. అక్కడి నుంచి 10వ తరగతి వరకు ఓపెన్ స్కూల్లో విద్యను అభ్యసించారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో కుటుంబ బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో ఆటో నడపడం నేర్చుకున్నారు. 5 ఏళ్లు సంస్థ నారాయణపురం నుంచి సీత్య తండా వరకు ఆటో నడిపారు. అనంతరం హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుని హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. లో నల్గొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవడంతో దరఖాస్తు చేశారు సరిత. అయితే అధికారులు మహిళలను డ్రైవర్లుగా తీసుకోలేమని ఆమె దరఖాస్తును తిరస్కరించారు. ఈ క్రమంలో ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో ఢిల్లీకి వెళ్లిన సరిత కొన్నాళ్ల పాటు కారు నడిపారు. 2 ఏళ్ల తర్వాత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 15 మంది మహిళా డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అందులో సరిత ఒక్కతే ఎంపికయ్యారు. దీంతో దేశంలో మొదటి మహిళా డ్రైవర్ గా గుర్తింపు పొందారు. ఢిల్లీలోని సరోజినీ డిపోలో ఉద్యోగం చూస్తూ రోజు 158 కిలోమీటర్ల దూరం బస్సు నడిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2018లో నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం, కిరణ్ బేడి వంటి ప్రముఖుల చేతుల మీదుగా ఉమెన్స్ అచీవర్స్ అవార్డును అందుకున్నారు. అయితే ఢిల్లీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉండడం, ఖర్చులు ఎక్కువగా ఉండడంతో పాటు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడంతో వారిని చూసుకోవడానికి రాష్ట్రంలో బస్ డ్రైవర్ గా అవకాశం ఇవ్వాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. వారు స్పందించి ఆర్టీసీ డ్రైవర్ గా ఆమెకు అవకాశం కల్పించారు. దీంతో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సును నడిపి ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా నిలిచారు సరిత.